అచ్చా ఎలా ఉంది, కాలు ఎలా ఉంది? సో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. సో అవి కూడా అయితే క్లియర్గా తీస్తారు. శ్రీను బ్రో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూకి ఆల్ ద బెస్ట్. నువ్వు బాగా డబ్బులు సంపాదించి అన్నయ్యకి నెలకి 50,000 పంపించి రైట్స్కి పంపించాలని కోరుకుంటున్నా. సో దుర్గకి అయితే ఒక థమ్స్అప్ అయితే తీసుకోమని చెప్పా. నేను వచ్చేసి కొబ్బరి వండ వాటర్ అయితే తాగుదాం అనుకుంటున్నా. ఈ 2K కిడ్స్కి ఎంత చెప్పినా సరే అర్థం కాదు. మనమేమో ఎండకి కొబ్బరి వండలు తాగుతాం, వాళ్ళేమో థమ్స్అప్ తాగుతున్నారు. ఇక్కడికి వచ్చి దగ్గరగా 4 months అయితే అవుతుంది. లైక్ ఎలా అంటే డెలివరీ టైంలో నేను షోరూంలోకి ఎంటర్ అయితే అయ్యాను. సో మళ్ళీ ఇప్పుడు నేపాల్ రైడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చాను అనమాట. ఈ క్యాప్ ఒకటి కూడా ట్రై చేస్తాను. ట్రై చేసి ఈ క్యాప్ ఒకటి చూస్తాను. సో మన యాక్సిడెంట్ అయినప్పుడైతే ఈ లివర్ కొంచెం బెండ్ అయింది. సో ఇదైతే ఇంకా నేను బెండ్ అయితే రిమూవ్ చేయించలేదు అనమాట. సో ఈరోజు సర్వీస్లో వచ్చేసి ఈ బెండ్ ఒకటి తీయించాలి. ఇంకొకటి వచ్చేసి ఈ సర్వీస్ సెంటర్లో మెయిన్గా నేను కంప్లైంట్ చెప్పాలి అనుకున్నది ఈరోజు ఏంటంటే ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా వచ్చేసి ఈ బోల్ట్ లోపల అయితే చూపించాలి. అంటే ఫిట్టింగ్ అనేది లోపల చేయాలన్నమాట, కానీ ఇది బయటికి అయితే వస్తుంది. హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. దగ్గరుండి మొత్తం సర్వీస్ చేయించారు. సో ఎవరైనా సరే జై బ్రోకి అయితే కాంటాక్ట్. సో గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ శివ మోటో వ్లాగింగ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం మన బైక్ని అయితే సర్వీస్కి అయితే తీసుకెళ్తున్నాం. సో లేట్ లేకుండా మీకు ఏమేమి సర్వీస్ అయితే ఈరోజు చేయించబోతున్నాను మీకు అయితే చూపిస్తాను. ఒకసారి లేట్ లేకుండా మనం అయితే చూద్దాం. సో మన యాక్సిడెంట్ అయినప్పుడైతే ఈ లివర్ కొంచెం బెండ్ అయింది. సో ఇదైతే ఇంకా నేను బెండ్ అయితే రిమూవ్ చేయించలేదు అనమాట. సో ఈరోజు సర్వీస్లో వచ్చేసి ఈ బెండ్ ఒకటి తీయించాలి అనమాట. ఈ క్యాప్ ఒకటి కూడా ట్రై చేస్తాను. ట్రై చేసి ఈ క్యాప్ ఒకటి చూస్తాను. ఇంకొకటి వచ్చేసి ఈ సర్వీస్ సెంటర్లో మెయిన్గా నేను కంప్లైంట్ చెప్పాలి అనుకున్నది ఈరోజు ఏంటంటే ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా వచ్చేసి ఈ బోల్ట్ లోపల అయితే చూపించాలి. అంటే ఫిట్టింగ్ అనేది లోపల చేయాలన్నమాట, కానీ ఇది బయటికి అయితే వస్తుంది. సో వాళ్ళు ఫిక్స్ చేసేటప్పుడు లూజ్గా అయితే ఫిక్స్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే డిస్క్ ప్రాబ్లం అవుతుంది మధ్యలో. సో అందుకని చెప్పేసి ఇది కూడా అయితే ఫిక్స్ చేపిద్దాం. అండ్ మన థర్డ్ సర్వీస్ అయితే కంప్లీట్ చేపిద్దాం. సో అదొక్కటే కాకుండా ఇంకా థర్డ్ సర్వీస్ అయితే వచ్చింది. బైక్ మన నేపాల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంతవరకు అయితే సర్వీస్ అయితే చేయించలేదు. సో థర్డ్ సర్వీస్ కూడా అయితే కంప్లీట్గా ఫ్రీ సర్వీస్లో ఉంది. సో థర్డ్ సర్వీస్ కూడా కంప్లీట్ చేయించుకొని సో ఇప్పుడైతే మనం ఇంకా మన ఇంటి దగ్గర నుంచి అయితే లేట్ లేకుండా మోటో వ్లాగింగ్లో అయితే కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తెలిసిందే కదా, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఈ మధ్యలో నెక్స్ట్ మంత్ వచ్చేసి 15th ఒక మంచి రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం నేను సల్మాన్ బ్రో టుగెదర్గా మళ్ళీ. అండ్ మేము కొలాబరేట్ అయితే అవుతున్నాం. బట్ ప్లేస్ అనేది ఎక్కడనేది మేము మీటప్ పెట్టి మీటప్లో అయితే చెప్తాం అనమాట. సో ఇంకా లేట్ లేకుండా మనమైతే మోటో వ్లాగింగ్లో అయితే వెల్కమ్ బ్యాక్ టు GoPro వ్యూ. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒంగోలు అయితే స్టార్ట్ అయిపోయాం సర్వీస్ సెంటర్ దగ్గరికి. సో మెయిన్గా అయితే మీకు ఆల్రెడీ ఈ సర్వీస్లో ఏమేమి చేయించాలి అనుకుంటున్నాను మీ అందరికి చెప్పాను కదా. సో ఇది వచ్చేసి థర్డ్ సర్వీస్ అనమాట. సో థర్డ్ సర్వీస్ వచ్చేసి ఆన్ టైంకి అయితే తీసుకెళ్తున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఎంత వస్తుందో, ఏమేమి నేను ఈ సర్వీస్లో చేపిస్తాను, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే మీకు డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎంత కాస్ట్ వచ్చింది, ఏమేమి చేంజ్ చేయించా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కరు చెప్పాలనుకుంటున్నా, మన ఒంగోలులో ఉన్న టీటీఎస్ ఫ్యామ్ అంతా కూడా మనకి మీటప్ పెట్టమని చాలా మెంబర్స్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నా, మీటప్ పెడతాను బట్ నాట్ నౌ. నేను ఒక రైడ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా June 2nd. సో June 2nd రైడ్కి వెళ్ళేటప్పుడు నేనైతే కంపల్సరీగా ఆ రోజు డెఫినెట్గా అయితే మీటప్ అయితే పెడతా అలాంగ్ విత్ సల్మాన్ బ్రో. సో అప్పటి వరకు అయితే ఎలాంటి మీటప్ అయితే ఉండదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్స్లో మాత్రమే పింగ్ చేస్తా. అండ్ మీ స్టోరీస్ని పింగ్ చేస్తా. ఇక్కడ లాస్ట్ వీక్ వచ్చేసి ఒక ఏరోప్లేన్ అయితే ల్యాండ్ అయిందన్నమాట. ఈ రేనింగ్ వరం అనే ఈ ఊరి పేరు వచ్చేసి రేనింగ్ వరం. ఈ ఫ్లైఓవర్ మీద ఈ సిమెంట్ రోడ్ ఉంది కదా, సో ఈ రోడ్ మీద వచ్చేది ఎయిర్ప్లేన్ అయితే ల్యాండ్ అయింది. సో ఏదో సంథింగ్ ఇష్యూస్ వల్ల వచ్చింది. సో దాని తర్వాత వచ్చేసి మళ్ళీ రిటర్న్ ఫ్లై బ్యాక్ అయిపోయింది. ఒక 3 hours అయితే హైవే మొత్తం బ్లాక్ చేసేసారు మొత్తం కంప్లీట్గా. నేపాల్ రైడ్ని చాలా బాగా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఫ్యూచర్ రైడ్స్ కూడా ఇలానే సపోర్ట్ చేయాలి. అండ్ మీ అందరికీ June 2nd చాలా మంచి అదిరిపోయే ట్విస్ట్ అయితే ఉంటుంది మన రైడ్లో. అండ్ మీ అందరూ కూడా ఇంతవరకు ఆంధ్రాలో అది జరగలేదు, ఇకపై జరుగుతుందో లేదో కూడా నాకైతే తెలియదు. సో ఈ రైడ్లో అయితే డెఫినెట్గా అయితే జరుగుతుంది. అండ్ మీ అందరికి ఒక పెద్ద 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 సర్ప్రైజ్ అయితే ఉంది. ఈ వీడియోస్ మొత్తం నెక్స్ట్ నేను చేసే పెద్ద రైడ్ అంతా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్గా అయితే మనం అయితే ఒంగోలు అయితే వచ్చేసాం గైస్. సో ఒంగోలు ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇంక ఇక్కడ నుంచి షోరూమ్ వచ్చేసి ఒక 1 kilometer అయితే ఉంటుంది. సో ఈ 1 kilometer కూడా బ్లాగ్ అయితే చేద్దాం. ఆ సర్ప్రైజ్ ఏంటనేది మీకు ఆ రోజు ఆ వీడియోలో చెప్తాను. జస్ట్ వన్ డే బిఫోర్ ద రైడ్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాంటిది. మీరు ఇది జోక్ అనుకోండి, సీరియస్ అనుకోండి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాంటి ఒక రైడ్ అయితే మీ అందరి ముందు తీసుకొస్తా. డెఫినెట్గా ట్రస్ట్ మీ, మీరందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ అందరు ఎమోషనల్ అవుతారు. మీ అందరు కూడా చాలా అంటే చాలా బాగా సపోర్టివ్ చేస్తారు. ఎందుకంటే ఇంతవరకు ఎవరైతే చేయలేదు అలాంటి రైడ్ అయితే మనం చేయబోతున్నాం. అండ్ సల్మాన్ బ్రో కూడా వస్తున్నారు రైడ్కి. అండ్ ఇంకొక యూట్యూబర్ కూడా వస్తున్నారు, మన రైడర్ హరి 64 అని చెప్పేసి. సో మేమంతా కలిసి ఒక మంచి ప్లాన్ అయితే చేసాం. సో ఆ ప్లాన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. సో తప్పకుండా మీ అందరూ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికి చాలా డేస్ నేను చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోమని, ఎవరు చేసుకోవట్లేదు.
నేపాల్ రైడ్లో చైన్ తెగిపోయింది, అన్ని కష్టాలు పడ్డాం, వచ్చాం షోరూమ్కి, మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చినాక యాక్సిడెంట్ అయింది. అయినా కానీ మేము వదలకుండా వీడియోస్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ ద్వారా అయితే తెలియజేయండి. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి, కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటే చాలు. సో మొత్తానికి మనమైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11:30 in the AM. సో ఇప్పుడు బైక్ ఇస్తే ఎప్పటికి ఇస్తారో తెలియదు. అండ్ మనకి చిన్న మీటింగ్ అయితే ఉంది అనమాట. సో మార్కెటింగ్ టీంతో ఒక చిన్న మీటింగ్ అయితే చూసుకొని, సో దాని తర్వాత మనం డైరెక్ట్గా బైక్ సర్వీస్ అయిపోయిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ విషయం సో ఫైనల్గా అయితే బైక్ సర్వీస్ సెంటర్కి అయితే తీసుకొచ్చాం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మన థర్డ్ సర్వీస్ అయితే ఎంత అవుతుంది, ఏంటి డీటెయిల్స్ అని మీకు క్లారిటీగా అయితే చెప్తా. మా నాన్న ఉన్నాడు లోపలైతే, మా నాన్నతో అయితే మాట్లాడి, సో సర్వీస్ సెంటర్లో తెలిసిన పర్సన్ ఉన్నారు, సో ఆ అన్నతో అయితే మాట్లాడి మీకు అయితే క్లారిటీ అయితే చెప్తాను అనమాట. అండ్ థర్డ్ సర్వీస్ చేసిన తర్వాత కూడా మీకు పికప్ ఎలా ఉంది, ఇప్పుడు పికప్ ఎలా ఉందంటే నాకు యాక్సిలేటర్ అనేది కొంచెం హార్డ్గా ఉన్నట్టు, లేకపోతే స్లోగా పికప్ అవుతున్నట్టు ఉంది, చైన్ కూడా లూజ్ ఉండింది. సో చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ అయితే చెప్పి సర్వీస్ అయితే చేపించేద్దాం. సో చేపించిన తర్వాత ఎలా ఉందనేది కూడా ఒక 5 to 10 kilometers అయితే హైవేలో డ్రైవ్ చేశాక మీకు ఆ క్లారిటీ కూడా అయితే చెప్తా. సో ఇక్కడ బైక్ అయితే నేను షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడికి వచ్చి దగ్గరగా 4 months అయితే అవుతుంది. లైక్ ఎలా అంటే డెలివరీ టైంలో నేను షోరూంలోకి ఎంటర్ అయితే అయ్యాను. సో మళ్ళీ ఇప్పుడు నేపాల్ రైడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చాను. సో ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే చాలా స్టాక్ వచ్చింది గైస్, చాలా స్టాక్ వచ్చింది. అండ్ మనం మ్యాంబో బ్లాక్ ఇక్కడే ఉంది చూడండి. సో నాకైతే టెంప్టింగ్ అవుతుంది అనమాట, లిటరల్గా తీసుకుందాం అనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్తే మా నాన్న ఉతికి పడేస్తాడు. నాకు మా నాన్నకు 100 ఉంటాయి, అలానే ఎవడు పడతాడంటే ఊరుకుంటావా, పాతేస్తా. ఆల్రెడీ ఉండి ఇంకోటి తీసుకోవడం. సో బ్రో వసం బ్రో ఎలా ఉన్నారు? ఏంటి అప్డేట్స్? షోరూమ్ లో స్టాక్ ఇది చాలా ఉంది, కొత్తగా వచ్చింది మొత్తం. లేటెస్ట్ వెహికల్ వచ్చింది బ్రో, అప్డేటెడ్ వర్షన్ అంతా OBD2 అని చెప్పని మొత్తం అన్న చిన్న స్మాల్ లీటర్లు ఏమన్నా కన్నా మొత్తం మైనస్ అని తీసేసుకొని ఓకే కొత్త స్టాక్ అయితే ఇచ్చారు. 24 వెహికల్స్ అన్ని. ఓకే మనకి హెచ్డి అడ్వెంచర్స్ కానీ, రోడ్స్టర్ కానీ, స్టాంబర్స్ కానీ, ప్లస్ జావాలో ఓకే మొత్తం వచ్చేసి అప్డేటెడ్ వర్షన్. సో నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే OBD 2.0 వెర్షన్ అనేది వచ్చిందనమాట. సో దానిలో ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది కదా ఒకసారి బైక్ లాంచ్ చేసిన తర్వాత. సో ఆ ప్లస్ ఆర్ మైనస్ చూసుకొని మళ్ళీ వెర్షన్ అనేది కొత్తదైతే రిలీజ్ చేస్తారు. సో దాన్ని OBD 2.0 వెర్షన్ అంటారనమాట. సో ఇప్పుడు కొత్త వెర్షన్స్ అయితే ఉన్నాయి. మరి ఏంటి ఆఫర్స్ ఏమైనా పోతున్నాయా? ఆఫర్స్ అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఫెస్టివల్ మూమెంట్లో యూత్ కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పని కంపెనీ కూడా ఒక మన యాజమాన్యం కానీ కంపెనీస్ కానీ ఓకే ఒక లో డౌన్ పేమెంట్స్ అంటే సిబిల్ బేస్ చేసుకొని తక్కువ డౌన్ పేమెంట్కి వెహికల్ ఇచ్చేటట్టు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ అనమాట. ఓకే మీరు కనుక మంచిగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండి టైం టు టైం ఈఎంఐస్ పే చేసి ఒక మంచి సిబిల్ స్కోర్ అనేది ఉంటే మీకైతే అసలు చాలా అంటే చాలా మంచి ఆఫర్ అయితే చేస్తారని చెప్తున్నాడు. సో TTS శివ ఫ్యామిలీ ఎవరున్నా సరే తప్పకుండా షోరూమ్ అయితే విజిట్ చేయండి, మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు నచ్చితే బైక్ అయితే బుక్ చేయండి. సో నా సైడ్ నుంచి నేను నా ఫ్రెండ్కి రిఫర్ చేశాను, నా ఫ్రెండ్ UK నుండి వస్తున్నాడు. సో UK నుండి రాగానే తను కూడా ఒక బైక్ అయితే తీసుకున్నాడు, SD అడ్వెంచర్ మ్యాంబో బ్లాక్. సో మన ఈ షోరూంలో నేను ఎందుకు పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను అంటే, సో సేల్స్ టీం దగ్గర నుండి సపోర్ట్ టీం అంతా కూడా చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ కోఆపరేటివ్గా ఉంటారు. ఈవెన్ నేను నేపాల్ రైడ్లో ఉన్నప్పుడు నేను ఏదైనా బైక్ గురించి చిన్న డౌట్స్ ఉన్నా సరే నేను సర్వీస్ సెంటర్కి కాల్ చేసినా సరే నాకు చాలా ప్రాపర్గా అయితే రెస్పాండ్ అవుతారు అనమాట. సో ఇలాంటి సర్వీసెస్ అనేవి మీరు మిస్ కాకూడదు. అండ్ నా సబ్స్క్రైబర్స్ మీరంతా కూడా చాలా బాగా లైక్ బైక్ తీసుకున్నందుకు సాటిస్ఫైడ్గా ఫీల్ అవ్వాలంటే, సో మీకైతే లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పింగ్ చేస్తా, ఒకసారి వచ్చి విజిట్ అయితే చేయండి. అండ్ ఒంగోలులో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఏ రోడ్? ఇది మన గుంటూరు రోడ్, విజయవాడ గుంటూరు రోడ్ అనమాట. ఇది సిటీ లోపల ఉంటుంది. ఇంతకు హర్షిని కాలేజ్ ఆపోజిట్లో ఆల్ స్టార్ జావా అండ్ SD మోటార్స్ అనమాట. సో ఒకసారి అయితే విజిట్ చేయండి. సో ఈ తొందరగా సో ఫైనల్గా అయితే మన బైక్ సర్వీస్ అయితే అయిపోయింది అనమాట. సో మెకానిక్ బ్రో వచ్చేసి ఇప్పుడే ఒకసారి సర్వీస్ అయిపోయింది. బైక్ అయితే టెస్ట్ డ్రైవ్కి అయితే తీసుకెళ్లారు. వచ్చిన తర్వాత ఇంక మన బిల్ అయితే క్లియర్ చేసి ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తూ మా సిస్టర్ని అయితే మీట్ అవ్వాలి ఆన్ ది వేలో. సరే యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి అసలు నేను మీట్ అవ్వలేదు, కలవలేదు, నాకు బాగలేకపోయినా కానీ ఫోన్లోనే మాట్లాడారు. అండ్ దానికి చాలా ఫీల్ అయ్యారు అనమాట. తను రావడానికి కూడా కుదరలేదు ఎగ్జామ్స్ వల్ల. సో ఇప్పుడైతే వెళ్ళి దారిలో తను మీట్ అయ్యి ఇంక అక్కడ నుంచి మనం డైరెక్ట్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో సర్వీస్ అనేది నాకైతే చాలా అంటే చాలా బాగా లైక్ ఎలా అంటే దగ్గరుండి మొత్తం ఆ బ్రోనే చూసుకొని మొత్తం చేసి పెట్టారనమాట. సో మీకు జై బ్రోని అయితే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. మన ఒంగోలు ఎవరైనా సరే సర్వీస్కి రావాలంటే ఒకసారి జై బ్రోకి అయితే కాల్ చేయండి. నేను తన నెంబర్ అయితే మీకు ఇక్కడ సర్వీస్ సెంటర్ నెంబర్ అయితే మీకు ఇస్తాను. ఓన్లీ సపరేట్గా సేల్స్ టీమ్కి అయితే ఒక నెంబర్ అయితే ఇస్తాను. సో ఆ నెంబర్లో అయితే మీరు కాంటాక్ట్ అయ్యి
సో సేల్స్ టీమ్తో అయితే సపోర్టివ్గా మాట్లాడొచ్చు. అండ్ మీకు టెస్ట్ డ్రైవ్కి బైక్స్ కావాలంటే బైక్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడే కొత్త స్టాక్ అయితే వచ్చిందనమాట. సో స్టాక్ కూడా మీరైతే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. హే బ్రో. హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. దగ్గరుండి మొత్తం సర్వీస్ చేయించారు. సో ఎవరైనా సరే జై బ్రోకి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీది నెంబర్ వచ్చేసి ఆఫీస్ నెంబరా పర్సనల్ నెంబర్? అది పర్సనల్ నెంబర్. ఆఫీస్ నెంబర్ నాకు కార్డు ఇవ్వండి, నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను. ఫుల్లీ సాటిస్ఫైడ్, దగ్గరుండి చేయించారు మొత్తం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై బ్రోని అయితే మీరు తప్పకుండా అయితే కన్సల్ట్ అవ్వండి. నేనైతే నెంబర్ మీకు డిస్ప్లేలో ఇస్తాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. సో మన బైక్ రిపేర్ చేసిన అన్న అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మార్నింగ్ నుండి కష్టపడి మొత్తం సర్వీస్ అయితే చేసారు దగ్గరుండి. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, సో అవి కూడా అయితే క్లియర్గా అయితే చేశారు. శ్రీను బ్రో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మా వాళ్ళు వచ్చినప్పుడు గుర్తుపడతారు గ్యారెంటీకి మిమ్మల్ని. థ్యాంక్ యూ. హలో, ఎక్కడా ఎక్కడా? కిందికి రా. నేను వచ్చా, నిజంగానే వచ్చా. త్వరగా రా. కొడుదులే, రా రా రా. సో దుర్గ అయితే వస్తుంది. నేను యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి తనైతే నేను మీట్ అవ్వలేదు. సో తనకి రావడానికి కుదరలేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉండడం వల్ల రావడం కుదరలేదు. ఇప్పుడు వస్తుంది అనమాట, చూద్దాం. సర్ప్రైజ్ విజిట్, ఎందుకంటే నేను బైక్ సర్వీస్ కోసం వచ్చి ఇంకా తను మీట్ అవ్వడానికి అయితే వచ్చాను. వస్తుంది దెయ్యం వస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో చెల్లెలు దెయ్యం అన్నమాట. కనీసం చెప్పలేదు వస్తున్నట్టు. వచ్చా, ఎలా ఉంది? కాలు ఎలా ఉంది? అసలు రాలేదు నా దగ్గరికి. ఎలా ఉంది నీకు? పర్లేదు, బాగానే ఉంది. నువ్వు చూడ్డానికి కూడా రాలేదుగా. చూడ్డానికి రానప్పుడు అడగకూడదు అన్నయ్యకి ఎలా ఉంది, అన్నయ్య ఎలా ఉన్నాడు. ఎగ్జామ్స్ నీకు తెలుసు కదా, అందుకని రాలేదు. సరే, మీ అన్నయ్య మంచోడు కాబట్టి అర్థం చేసుకుంటాడు, అందరూ అర్థం చేసుకోరు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ హాయ్. వ్లాగ్ చేస్తా ఉన్నా. సో నీకు సర్ప్రైజ్ విజిట్ ఇద్దాము ఈరోజు. అసలు సర్వీస్ వీడియో చేద్దామని వచ్చి ఇంకా నేను అలానే కలిసి వెళ్దామని వచ్చా. సరే, అన్న వచ్చినందుకు నీకు ఒక వరం ఇస్తున్నాడు. ఏం కావాలి? వరం కోరుకో. అంతకు మించి నేనేం అడగను. మార్నింగ్ యూట్యూబ్ లో చిన్న వీడియో అయితే చూసినండి. థమ్స్అప్ లో చికెన్ కబాబ్స్ ఉడకబెట్టుకుని తిన్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు. నిజంగా అందరి చెల్లెళ్ళు పానీపూరి ఒకటి, థమ్స్అప్ ఒకటి, బిర్యానీ ఇవి ఉండే చాలు వీళ్ళకి, ఇంకేం అవసరం లేదు. సో లేట్ లేకుండా అయితే వెళ్దామా? తాగుతావా? ఏం కావాలి? ఇంకా ఇంకేం వద్దా? సో మా చెల్లికి అయితే థమ్స్అప్ కావాలంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంటదిలే, నాకు తెలుసు ఆ సంగతి. సో లేట్ లేకుండా అయితే మనం అయితే ఫస్ట్ దుర్గాకి ఏం కావాలో అది తీసుకెళ్ళి ఇప్పిద్దాం. సో దుర్గాకి అయితే ఒక థమ్స్అప్ అయితే తీసుకోమని చెప్పా. నేను వచ్చేసి కొబ్బరి బొండ వాటర్ అయితే తాగుదాం అనుకుంటున్నా. అన్న, కొబ్బరి బొండ, కొబ్బరికాయ కాదు, అదే కొబ్బరి బొండ, కొబ్బరి కాయ అని వచ్చింది. ఇంకేమన్నా కావాలా? థమ్స్అప్ ఒకటి చాలా, ఇంకేం వద్దా? ఇంకేంటి, ఎప్పుడు ఇంటికి? సరే, ఆల్ ద బెస్ట్. ఇంటర్వ్యూకి ఆల్ ద బెస్ట్. నువ్వు బాగా డబ్బులు సంపాదించి అన్నయ్యకి నెలకి 50,000 పంపించి రైట్స్కి పంపించాలని కోరుకు. ఇస్తావా? మా సబ్స్క్రైబర్స్ అంతా చూస్తున్నారు. మరి ఈ 2K కిడ్స్కి ఎంత చెప్పినా సరే అర్థం కాదు. మనమేమో ఎండకి కొబ్బరి బొండాలు తాగుతున్నాం, వాళ్ళేమో థమ్స్అప్ తాగుతున్నారు. సో మనమైతే లేట్ లేకుండా ఇంకా కొబ్బరి బొండాలు తాగేసి లైట్ ఫెయిల్ అవుతుంది. సో ఇంటికైతే ఇంకా సరే, జాగ్రత్త, బాయ్. చదువుకో బాగా, జాగ్రత్త చదువుకో. ఊరికి మేము డబ్బులు ఇచ్చామని ఇంటి వాళ్ళని కష్టపడి ఖర్చు పెట్టేస్తున్నాం. జాగ్రత్త. అన్నయ్యకి కష్టపడుతుంటే నీకేం అర్థం కావట్లేదా? మిమ్మల్ని పంపించి చదువుకోవడానికి మాత్రమే, డబ్బులు ఖర్చు పెట్టడానికి కాదు. ఆడపిల్లలంటే ఆ మాత్రం ఖర్చులు ఉంటాయి. ఏముండవు, ఖర్చులు ఏముండవు. జాగ్రత్తగా దాచిపెట్టుకో. ఈ పిల్లల్ని చూడు కోలాటానికి వెళ్తున్నారు. సరే, ఓకే, జాగ్రత్త. నువ్వు, నేను బయలుదేరుతా, లైట్ ఫెయిల్ అవుతుంది. బాయ్ బాయ్, టాటా.